మీ టీచర్స్ వచ్చారా ఎవరైనా? మన ఎవరు మీరు బైక్ రండి, బైక్ రండి. నేను మిల్క్ కాలేజ్ పెట్టండి మన ఎస్ఐ కాకుండా సారు టీజీ న్యాబ్ అని నార్కోటిక్ బ్యూరో నుంచి వచ్చారు. ఫస్ట్ మన మిల్క్ కాలేజ్ అంత దూరం హైదరాబాద్ నుంచి ఇక్కడికి మమ్మల్ని డ్రగ్స్ వద్దు, మీ లైఫ్లో డ్రగ్స్ ఉండొద్దు, మీరందరూ మంచి లైఫ్ కొనసాగించాలి, హ్యాపీ లైఫ్తో ఉండాలి, బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి పిల్లలకి అని చెప్పేసి మనం అందరినీ అవేర్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ, మీకు మన డైరెక్టర్ సార్కి, టీజీ న్యాబ్ బృందానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం సార్. అలాగే ఇప్పుడు ఇంతకుముందు కూడా సార్ ఎవ్రీ టైం మీ యాజ్ పర్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్లో ఒక 4 ప్రోగ్రామ్స్ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం సార్. కొన్ని ఏరియాస్ మన దగ్గర ఎక్కడెక్కడైతే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఏరియాకి వెళ్ళి కన్సర్న్ సెక్టార్ ఎస్ఐలు అలాంగ్ విత్ ఇన్స్పెక్టర్ కూడా వెళ్ళి కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది సార్. ఆ క్రమంలో మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మేము ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా ఒకసారి చిన్న పీపీటీ సార్, దయచేసి మీరు అనుమతిస్తే ఒకటి ఇంతకుముందు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ ఒక 2 minutesలో మీకు చూపెడతాం సార్. ఆఫ్టర్ దెన్ కొన్ని అందరికీ తెలుసు మన దగ్గర ఇప్పుడు చిన్న 2 నిమిషాలు చెప్తా. డ్రగ్స్ వద్దు అనేది అందరికీ తెలుసు, హెల్మెట్ పెట్టాలి అనేది అందరికీ తెలుసు, లెఫ్ట్ సైడే వెళ్ళాలి, రాంగ్ సైడ్లో వెళ్ళకూడదు అనే రూలు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనం పాటించాం. ఎందుకు పాటించాం? ఏం కాదు, నేను ఒక్కరినే కదా, నన్ను ఎవడు చూస్తున్నాడు, లెఫ్ట్ కాదు రైటే పోతాం, రాంగ్ రూట్లో పోతాం, ఇప్పుడు ఈ రౌండ్ యూటర్న్ అంత దూరం ఎవడు యూటర్న్ చేయాలి, ఇక్కడ పోతే షార్ట్ కట్లు వెళ్ళిపోతాం. ఇలాంటి ఆలోచనల వల్ల ఫస్ట్ అంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, 7th 8th 9th 10th ఇప్పుడే మనకు ఒక ఫ్రీడ్ పడాలి. అంటే కొంచెం 100 మీటర్ దూరం పోయినా మనం చుట్టి తిరిగి వద్దాం మన ఆలోచన మనకు రావాలి. అక్కడే మనది స్టార్ట్ అవుతుంది. ఈ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ తోటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బయట రూట్స్ యాక్సెప్ట్ చేయడం, ఏది రాంగ్ ఏది రైట్ అనేది తెలుసుకోవడం ఫస్ట్ మనకి ఎక్కడ కనబడుతుంది? ట్రాఫిక్ అనేది మనం యాక్సెప్ట్ చేసినప్పుడే. సో నేనేమంటున్నాను, మీరందరూ పర్సనల్గా వ్యక్తిగతంగా పోలీసు అంటే ఎవ్రీ టైం నీ వెంట ఉండి పక్క నుండి నువ్వు లెఫ్ట్ లేవు, నువ్వు హెల్మెట్ పెట్టుకో చెప్పేంత టైం ఉంటుందా? అంతమంది పోలీసులు ఉంటారా? మన మిల్క్ కాలనీ లిమిట్స్లో 3 lakhs పబ్లిక్ ఉంటుంది. మా దగ్గర ఉన్నది జస్ట్ 50 members పోలీసు. అంటే మీకు అవేర్నెస్ చెప్పడం చేయగలుగుతాం. మాకు టైంకి ఎవరైనా వైలేట్ చేసి దొరికితే వాళ్ళ మీద పీనల్ యాక్షన్ తీసుకోగలుగుతాం తప్ప పర్సనల్గా మనకు ఇంట్రెస్ట్ ఉండాలి. పర్సనల్గా నేను లా అవాయిడింగ్ సిటిజన్ అని చెప్పాలి, నా లా అవాయిడింగ్ కాదు, నేను లా అవాయిడింగ్ సిటిజన్ని అని మీకు మీరు ఒక ఓత్ అంటే చిన్న చిన్న రూల్స్ పాటిస్తే మనకే మంచిది, నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న 10 మందికి మంచిదని మీరు గ్రహించినప్పుడు ఇట్లాంటి యాక్సిడెంట్లు కానీ ఇక్కడ డ్రగ్స్ కానీ చేయడానికి కూడా పాటించకుండా ఉండాల్సి వస్తుంది. డ్రగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎవరైనా తాగాలని ఎవరు కోరుకోరు, 100% కోరుకోరు. కానీ మన దగ్గర ఉన్న అవేర్నెస్, మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్, మనం 3 ఉంటాం, దేవుడు ఈ ఒక్కడు ఎవరితో తాగి అలవాటు చేసుకుని వస్తాడు, వచ్చి ఇద్దరికి చెప్తా ఉంటాడు, ఏం కాదురా కొంచెం తాగురా అని చెప్తారు. ఆ క్రమంలో మనం ఏం చేస్తాం, మన పక్కన దోస్తే కదా వీడు చెప్తుంది కాబట్టి మనం అలవాటు చేసి మళ్ళీ మనం ఊళ్ళోకి వెళ్తాం కదా, ఊళ్ళోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఒక 4 ఉంటారు, వాటికి మనం అలవాటు. ఇట్లా ఈ విధంగా డ్రగ్స్ అనేది చాలా గ్రౌండ్ లెవెల్ దాకా పోయింది. మీలాంటి వాళ్ళు పిల్లలు, యూత్, ఇంకా ఎవరైనా టీచర్లు, మీ అందరూ కానీ కంకణం కట్టుకొని ఈ డ్రగ్స్ అనేవి మన సమాజంలో ఉండొచ్చు. ఖచ్చితంగా దాని బదులు మంచి ఆటలు, గేమ్స్, చదువు, ఇంకా ఒక ఫ్యూచర్ అనేది మనకు ఉండాలని ముందుకు పోవాలని అందరినీ కోరుకుంటూ ఒకసారి సార్ మేము ఆల్మోస్ట్ 9 months నుంచి సార్ 10 months నుంచి ఆల్మోస్ట్ చేస్తున్నాం సార్. ఎవ్రీ టైం ప్రతి దగ్గర మొన్న లాస్ట్ టైం అక్కడ ఒకటి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాం సార్. ఒక దగ్గర మన యాంటీ డ్రగ్ కానీ ఒకటి టెలి బూత్ పెట్టాం సార్, సెల్ఫీ బూత్ కూడా మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్లో యాంటీ డ్రగ్ క్లోజర్ అని పెట్టి ఒకటి ప్రతి సెంటర్లో సార్ 1 hour, ½ an hour వచ్చి వాళ్ళంతా వాళ్ళ పబ్లిక్ వాళ్ళే వచ్చి యాంటీ డ్రగ్ క్లోజర్ అని వచ్చి ఒక ఫోటో దిగారు, సెల్ఫీని కూడా వాళ్ళని వాళ్ళ డీపీలో పెట్టుకోమని చెప్పినాం సార్. అట్ ద సేమ్ టైం అప్పుడు మన డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా సిపి సార్ ఆదేశాల మేరకు డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది సార్. నెక్స్ట్ ఇది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సార్. యాక్చువల్లీ ఆ రోజు ఒకటి నా ప్రోగ్రామ్ చేసాం సార్. అప్పుడే మన బూత్ పెట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ డీపీ ఒక రోజు ఉంచుకోమని పెట్టడం జరిగింది. అవుట్స్కట్స్లో ఉంటుంది సార్, అక్కడ కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం సార్. మా వాళ్ళకు క్రికెట్ ఆడి మరి వాళ్ళకు
డ్రగ్స్ గురించి చెప్పడం జరిగింది. గుర్తుకుంటా సార్, గుర్తుకుంటా దగ్గర. నెక్స్ట్ ఇది తిప్పల్ గ్రౌండ్ సార్ ఒకటి. ఆ టైంలో కూడా చాలామంది అందరూ దాదాపు మనం కోఆపరేట్ చేసి సింగిల్ ఇన్సిడెంట్ కూడా ఉంది. మీ అందరికీ చెప్పేది ఒకటే, కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసు. దయచేసి మనం అనుకోవచ్చు మన పక్కనోడే తాగుతాడు మన దాకా రాదు అని, కానీ తప్పు. రేపు పొద్దున ఏదో ఒక రోజు మనకు కూడా అలవాటు అవుతుంది. ఆ క్రమంలో మనం తల్లి చెల్లి అమ్మ నాన్న ఇది ఏది కూడా మనకు ఆ డిఫరెన్స్ అనేది చూపెట్టదు. ఇది అందరికీ తెలుసు. అందరం మనం విలేజ్ ఊళ్ళ నుంచి వచ్చినాం. ఒక ఊళ్ళో ఒక తాగుబోతు బాగా తాగి ఎట్లా బిహేవ్ చేస్తారో మీకు తెలుసా? చూసిరా మీరు? ఒక తాగుబోతు అనేటోడు తాగినాక ఆయన ఎట్లా ప్రవర్తిస్తాడో మీకు అందరికి ఐడియా ఉందా? చూసిరా ఎవరైనా? చూలే? ఎవరు చూలే చెప్పు. ఇప్పుడు తాగుబోతు ఎట్లా ప్రవర్తిస్తారో చూడడం ఎంతమంది ఉన్నారా? చేయలేపండి. చూసారు అందరు? అంటే ఒక మందు తాగి లేకపోతే ఏదైనా మనకు బయట దొరికే మద్యం తాగితేనే వాడు అట్లా బిహేవ్ చేస్తే, గంజాయి తాగితే వాడి అసలు మన చేతిలో ఉన్నాడు, వాడిని కనీసం ఏం చేస్తాడో అనే ఆలోచన కూడా వాడికి ఉండదు. తద్వారా వాడు ఏమైనా చేయొచ్చు, కొట్టడం తిట్టడం ఇంకే ఎక్స్టెంట్ వెళ్ళిపోవచ్చు. కాబట్టి మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. దానివల్ల మనం చాలా అనర్థాలు దారిస్తుంది. నీ బ్రెయిన్ కూడా ఒక 1 మంత్ 2 మంత్స్ కంటిన్యూగా తాగడం మొదలు పెడితే 3 మంత్స్ తర్వాత నీ నర్వ్స్ అన్నీ మొత్తం చచ్చుబడిపోయి బ్రెయిన్ మొత్తం కంట్రోల్ లేకుండా ఇన్స్టైన్ అయిపోతుంది. ఇన్స్టైన్ అంటే పిక్చర్లు అయిపోతుంది. కాబట్టి మనం ఇంత మంచి లైఫ్ ఉంది, ఇంత మంచిగా చదువుకుంటున్నాం, ఇంటర్మీడియట్ 10th డిగ్రీ చదువుకుంటున్నాం, ఇంత చదివి ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చింది పిక్చర్లు కావడానికి అయితే కాదు కదా. గంజాయి తాగి మందు తాగి కేసుల పాలై జైల్లోకి పోవడం దానికోసం ఇంత చదివేది కాదు కదా. కాబట్టి మనకు ఒక ఫ్యూచర్ ఉంది. ఏదో ఒకటి మీకు చదువు వచ్చింది, మంచిగా చదువుకొని మంచి జాబ్ సంపాదిస్తాం. చదువు సరిగా అవ్వట్లేదు, క్రికెట్ ఆడుతున్నారు, ఇంకా ఏదైనా గేమ్ ఆడుతున్నారు, ఆ గేమ్లో టాప్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి టీజీ న్యాప్కి షార్ట్ వీడియోస్ ఉంటాయమ్మా, 2 minutes 1 minute తీసుకుంటే ఎట్లా అనేది చూడండి.